ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పేదవారికి సంబంధించిన ఎన్నికలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పున్న జ్ఞానేశ్వరి గణేష్కు మద్దతుగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం డివిజన్ పరిధిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు చదువుకోవాలన్నా, వారికి మంచి జరగాలన్నా, వారి సమస్యలు తన దృష్టికి రావాలంటే తాను నిలబెట్టిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని కోరారు. వారిని గెలిపిస్తే ప్రజల సమస్యలను తన వద్దకు తీసుకువచ్చి పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. పున్న గణేష్ మంచి వ్యక్తి అని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, అలాంటి వ్యక్తి సతీమణి జ్ఞానేశ్వరి కార్పొరేటర్గా బరిలో నిలిచారని, చెయ్యి గుర్తుపై ఓటు వేసి ఆమెను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. 5 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ తనకు గుండెకాయ వంటిదని, దానిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే 100 కోట్ల రూపాయల్ని తీసుకువచ్చి నల్గొండను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. పేద పిల్లల చదువులకు, పేదల వైద్య చికిత్సల కోసం తన సొంత డబ్బులను ఎంతో మందికి ఇచ్చానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో 50,000 మెజార్టీతో గెలిచినా తాను వారి రుణం తీర్చుకోవడానికి ప్రజల ముందుకు వచ్చానని, తాను నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 5వ డివిజన్ నుండి బరిలో ఉన్న పున్న జ్ఞానేశ్వరి గణేష్ను చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున్న పవన్, కంచర్లాంజిరెడ్డి, ఇబ్రహీం, లోడంగి, ఉపేందర్, సర్వయ్య, గౌడ్, సుజాత, కాటిక వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, అశోక్, రాజశేఖర్, చందు, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్గా జరుగుతున్న మొదటి ఎన్నికల్లో చరిత్రలో ఉండిపోయే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు పేదవాళ్ళకు సంబంధించిన ఎన్నికలు. ఎవరికైనా ఇల్లు కావాలన్నా, ఎవరికైనా ఇంట్లో ఆపద ఉన్నా, ఎవరైనా పిల్లలు చదువుకోవాలన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా నా దృష్టికి రావాలంటే నా మనిషి అయితే నా దగ్గరికి వచ్చి నాతో సహాయం తీసుకుంటారు. చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి రావు. అందుకని ఈరోజు పున్న జ్ఞానేశ్వరి గణేష్ మీ అందరికీ సుపరిచితుడే, మంచి వ్యక్తి. ఈరోజు జ్ఞానేశ్వరి గారి అర్థం గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీ అంటే 1000 ఓట్ల పైన మెజార్టీ వస్తే గెలిచినట్టు జ్ఞానేశ్వరి. తెలంగాణ మొత్తం ఒక ఎత్తు, నల్గొండ నా గుండెకాయ. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది నన్ను. 2వసారి మంత్రిగా. మొదటిసారి మంత్రి అయితే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని తీసుకొచ్చి పిల్లలు చదువుకోవడానికి, దాంతోపాటు నా సొంతంగా ఎవరు ఏ ఆపదలో ఉన్నా అంతో ఇంతో సహాయం చేస్తూ, ఆ తర్వాత ఓడిపోయినా మళ్ళీ ఎమ్మడే భువనగిరి ఎంపీగా గెలిచి మళ్ళా మీ ఆశీర్వాదంతో 50,000 పైన మెజార్టీతో. ఒక్కటే చెప్తున్నాను, నేను ఎక్కువ సమయం తీసుకొని మీ దగ్గర 6 మాసాల లోపే ఇంక్లూడింగ్ శ్మశాన వాటిక 2 ఎకరాలు కేటాయించి దాంట్లో 2 రూములు కట్టియాలి, బోరు మోటార్ వేసి వాటర్ ట్యాంక్తో పాటు ఈ ప్రతి గల్లీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో, సిమెంట్ రోడ్లతో కలెక్టర్ గారిని, మేయర్ గారిని పంపించి ఆ శంకుస్థాపన నీరు కూడా వచ్చి జ్ఞానేశ్వరి గెలిచిన 15 రోజుల్లోనే ఇవన్నీ పనులు కూడా మొదలు పెట్టిస్తా. ఎందుకంటే నా కోరిక మహిళా ప్రాంగణం ఇబ్రాహీం పోటీ చేసినప్పటికెళ్ళి నాకు సపోర్ట్గా ఉన్నది. ఆ రోజుల్లో మంచినీళ్ళు లేకుంటే అక్కడ పైప్ లైన్ వేసి ఆడికెళ్ళి పైప్ లైన్ తీసుకుని నీళ్ళు తీసుకొచ్చినాం. ఆ పరిస్థితి పోవాలి. ఒకసారి కార్పొరేటర్గా మా భార్య అయిన పున్న జ్ఞానేశ్వర్ గారికి అవకాశం ఇస్తారని కోరుకుంటూ మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి, మీకు చెయ్యి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిచాలని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాము. ధన్యవాదములు. మాకు అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ధన్యవాదములు. ఇక్కడ విచ్చేసిన ప్రజలకు ధన్యవాదాలు, పాదాభివందనాలు. మళ్ళీ మాకు అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము. ఓటేయండి.